బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మళ్లీ తోటా పేలింది. పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో ఇది జరిగింది. మావోయిస్టుల కదలికల సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఇండో టిబెటన్ పోర్ట్ పోలీసుతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సలైట్లపై కాల్పులు జరిపారు. మృతులు నారాయణపూర్, దంతేవాడ, బస్తర్, కొండగాంవ్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనలో 3 జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి మందుగొండు సామాగ్రి, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మళ్లీ తోటా పేలింది. పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో ఇది జరిగింది. మావోయిస్టుల కదలిక సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఇండో టిబెట్ బోర్డర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సలైట్లపై కాల్పులు జరిపారు. మృతులు నారాయణపూర్, దంతేవాడ, బస్తర్, కొండగాంవ్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనలో 3 జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి మందుగొండు సామాగ్రి, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. क्या स्थिति है सर? 2 दिन पहले 6 तारीख की रात को 4 जिलों की टीम, 4 जिलों की डीआरजी, बस्तर फाइटर्स, दांतेवाड़ा, नारायणपुर, कोंडागांव और जगदलपुर, चारों की टीमें अलग अलग जगह से दांतेवाड़ा और नारायणपुर के सीमावर्ती क्षेत्र में गोबेल, इरपनार, भटबेड़ा के आसपास में नक्सलियों की सूचना पे गए थे। वहाँ पे कंपनी नंबर 6 और हमदई एरिया कमेटी, बारसूर एरिया कमेटी और अन्य सीनियर नक्सलियों की सूचना पे हम गए थे। तो घेराबंदी किया और मुठभेड़ चली। कल दिन भर मुठभेड़ चली रुक रुक कर, और शाम में जब सर्च किया गया तो 7 वर्दीधारी नक्सलियों के हथियार में शव बरामद हुए हैं। और टीम अभी भी जंगल में है, बाहर नहीं आई है। बाकी जानकारी टीम के आने के बाद दी जाएगी। सर जो 7